మెగా 9 టీవీ బాలీవుడ్ గ్లామర్ స్టార్డంతో పాటు ఊహించిన వివాదాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. నిన్నటి వరకు ఆకాశంలో విహరించిన స్టార్లు ఒక్క రోజులోనే పాతాళానికి పడిపోవడం మనం ఎన్నోసార్లు చూసాం. కానీ ఇప్పుడు బాలీవుడ్లో జరుగుతున్న ఒక సంచలనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రీసెంట్ గా ధురంధర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన సత్తా చాటిన టాప్ హీరో రణ్వీర్ సింగ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనపై ఏకంగా నాన్ కోఆపరేషన్ విధిస్తూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ నుండి ఆయనను బ్యాన్ చేస్తున్నట్లుగా ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో సెన్సేషన్ అవుతుంది. ఒక సూపర్ స్టార్ పై బ్యాన్ విధించడం అంటే చిన్న విషయం కాదు. అసలు బ్యాన్ చేసేలా రణ్వీర్ సింగ్ చేసిన తప్పేంటి? లెట్స్ వాచ్. ఈ వివాదానికి బీజం పడింది 2023లో ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన డాన్ 2 సినిమాలు ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. షారుఖ్ ఖాన్ స్టైల్ కు, ఆ యాటిట్యూడ్ కు అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఆ సిరీస్ లో రాబోతున్న డాన్ 3 నుండి షారుఖ్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి కొత్త డాన్ గా రణ్వీర్ సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. 2023 ఆగస్టులో దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ సంతోషించిన షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచింది. ఎలాగైతేనేం సినిమా పనులు మొదలయ్యాయి. కరెక్ట్ గా సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ఇంకో 3 వారాలు ఉందనగా రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుండి తాను తప్పుకుంటున్నట్లు నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ కు చెప్పేశాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్, స్క్రిప్ట్ లో మార్పులు కావాలని అడగడం అవి దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ కు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి రణ్వీర్ ఈ ప్రాజెక్టు నుండి వాకౌట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. రణ్వీర్ సింగ్ అకస్మాత్తుగా వాకౌట్ చేయడంతో నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎందుకంటే రణ్వీర్ ఒప్పుకున్న తర్వాతే సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేశారు, రెక్కీ పూర్తి చేశారు, కోట్లు పెట్టి ప్రోమో కూడా షూట్ చేశారు. షూటింగ్ కి అంతా సిద్ధం అనుకున్న టైంలోనే హీరో వెళ్లిపోవడంతో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ కు ఏకంగా 45 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, తమకు ఆ డబ్బులు ఇప్పించాలని ఫర్హాన్ అఖ్తర్ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ లో ఈ ఏడాది ఏప్రిల్లో అఫీషియల్ గా కంప్లైంట్ చేశాడు. ఈ సంస్థ బాలీవుడ్ లో చాలా పవర్ఫుల్ సంస్థ. ఇందులో 32 క్రాఫ్ట్ యూనిట్లు, 5 లక్షల మందికి పైగా కార్మికులు సభ్యులుగా ఉన్నారు. ఫర్హాన్ ఫిర్యాదు తీసుకున్న ఈ సంస్థ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని రణ్వీర్ సింగ్ కు నోటీసులు పంపింది. ఇక్కడే రణ్వీర్ సింగ్ పెద్ద తప్పు చేశాడు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంస్థ 10 రోజుల వ్యవధిలో ఏకంగా 3 సార్లు నోటీసులు పంపించిన రణ్వీర్ సింగ్ నుండి ఎలాంటి రిప్లై రాలేదు. ఫెడరేషన్ పదే ఒత్తిడి చేయడంతో చివరికి రణ్వీర్ సింగ్ సెక్రటరీ నుండి ఒక మెయిల్ వచ్చింది. ఈ విషయం మీ పరిధిలోకి రాదు, ఇందులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు, మా లాయర్లు చూసుకుంటారని ఆ మెయిల్ సారాంశం. ఈ రిప్లై చూసిన ఫెడరేషన్ ప్రెసిడెంట్ బిఎన్ తివారీ, అశోక్ పండితులకు విపరీతమైన కోపం వచ్చింది. ఒక ట్రేడ్ యూనియన్ పట్ల 5 లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించే సంస్థ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తాడని మండిపడ్డారు. సూపర్ స్టార్ అయితే ఏంటి, చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు, అతను వచ్చి మమ్మల్ని కలిసే వరకు ఈ బ్యాన్ కొనసాగుతుందని చెబుతూ రణ్వీర్ సింగ్ పై నాన్ కోఆపరేషన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సహాయ నిరాకరణ అనేది చాలా డేంజరస్. దీని అర్థం ఏంటంటే ఫెడరేషన్ లో సభ్యులుగా ఉన్న ఏ ఒక్క కార్మికుడు కూడా రణ్వీర్ సింగ్ తో కలిసి పనిచేయరు. అంటే రణ్వీర్ సింగ్ సినిమా షూటింగ్ కానీ, యాడ్ షూటింగ్ కానీ పెట్టుకుంటే అక్కడికి కెమెరామెన్లు రారు, లైట్ బాయ్స్ రారు, మేకప్ ఆర్టిస్టులు రారు, చివరకు వ్యానిటీ వ్యాన్ డ్రైవర్లు కూడా రారు. దీనివల్ల రణ్వీర్ చేయబోయే కొత్త ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి. నిర్మాతలు కూడా రణ్వీర్ తో సినిమా తీయడానికి భయపడతారు. అయితే ఈ బ్యాన్ తర్వాత రణ్వీర్ సింగ్ టీం స్పందించింది. రణ్వీర్ కు సినీ పరిశ్రమ పట్ల అత్యంత గౌరవం ఉంది. డాన్ 3 వివాదంపై పబ్లిక్ గా మాట్లాడి ఇష్యూ పెద్దది చేయడం ఇష్టం లేక సైలెంట్ గా ఉన్నాడు. ఆయన తన రాబోయే ప్రాజెక్ట్స్ పై మాత్రమే ఫోకస్ చేస్తున్నాడని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సినిమా అంటే ఒక హీరో, డైరెక్టర్ మాత్రమే కాదు, వందలాది మంది కార్మికుల కష్టం. షూటింగ్ కి ముందు హీరో వాకౌట్ చేస్తే ఆ కార్మికుల ఉపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే ఫెడరేషన్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరి రణ్వీర్ సింగ్ వెనక్కి తగ్గి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతాడా, లేక బాలీవుడ్ లో ఇది ఒక లీగల్ వార్ గా మారుతుందా అనేది చూడాలి.